హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మనం ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి పార్ట్ టైంకి మళ్ళీ ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ మనం యాడ్ చేసుకోవాలి దాంట్లో అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇక్కడే కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఫ్రెషర్ అయితే నేను క్యాన్వా అనే ఒక వెబ్సైట్ ఉంది, అది సజెస్ట్ చేస్తాను. మీరు వేరే వెబ్సైట్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. క్యాన్వా ఆర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా. నేను యూజువల్గా క్యాన్వా వాడతా. క్యాన్వాని సర్చ్ చేయండి. క్యాన్వాని సర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వస్తుంది కదా, ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఫ్రీగా రెజ్యూమ్స్ అని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు రెజ్యూమ్స్ కావాలంటే రెజ్యూమ్స్ అని సర్చ్ చేయండి. రెజ్యూమ్స్ అని సర్చ్ చేస్తే చూడొచ్చు మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్తో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫ్రీ, బట్ ఇక్కడ ఏమైతే ఇక్కడ మాకు కొంచెం ప్రో అని, ఇవి మాత్రం మనకి పేడ్ ప్రో వర్షన్కి వెళ్ళాలి. అవి వదిలేసి వేరే అన్ని మనకి చాలా టెంప్లెట్స్ ఉన్నాయి, దాంట్లో మనం చూస్ చేసుకోవచ్చు. వన్స్ మీరు టెంప్లెట్ చూస్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తా. ఇది నా రెజ్యూమే. నేను దీంతో నేను అప్లై చేసింది. యూజువల్గా మనం మెయిన్ కంటెంట్ ఏమంటే మన లొకేషన్, మన ఈమెయిల్ ఐడి, మన మొబైల్ నెంబర్ మాత్రం ఇక్కడది లోకల్ మొబైల్ నెంబర్ ఇక్కడికి వచ్చిన ఐర్లాండ్కి అది ఇంక్లూడ్ చేయండి ఖచ్చితంగా. అది ఇంక్లూడ్ చేసినాక ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి నేను చెప్పాలనుకుంది ఏమంటే ఇక్కడ అవైలబిలిటీ. అవైలబిలిటీ వచ్చేసి నేను ఇమీడియట్గా అవైలబుల్ ఉన్నా అని పెట్టిన. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఫ్లెక్సిబుల్గా అవైలబుల్ నౌ టు వర్క్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ ఆల్ డేస్ ఇన్ ఏ వీక్ అండ్ ఫ్లెక్సిబుల్ విత్ టైమింగ్స్. పీపీఎస్ఎన్ అండ్ జిఎన్ఏ బి అవైలబుల్ అని పెట్టిన. నెక్స్ట్ ఇంకా స్కిల్స్ వచ్చేసి కొన్ని యాడ్ చేసాయి ఇక్కడ. యూజువల్గా వచ్చేసి ఇక్కడ మనకి పార్ట్ టైంకి వచ్చేసి మెయిన్గా ఏమంటే మనము రిసెప్షన్ కానీ వేరే హౌస్లో పనిచేసేది కానీ. ఇప్పుడు రిసెప్షనిస్ట్గా పనిచేసినప్పుడు మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి సిస్టమ్ పైన. అందుకోసం వాళ్ళకి తెలియాలి అనేసి నేను కొన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇవన్నీ పవర్ పాయింట్ పైన నాకు ఐడియా ఉంది, సిస్టమ్ పైన ఐడియా ఉంది అనేసి నేను వేసా. ఇది పార్ట్ టైంది రెజ్యూమే. తర్వాత అంతా నేను ఇక్కడ వచ్చేసి యూజువల్గా నాకు మూడిట్లో ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి. నేను ఇక్కడ చూడండి ఇండియా బిగ్ బజార్లో వర్క్ చేసా, మళ్ళీ ఇక్కడ వర్క్ చేసా, మళ్ళీ ఇక్కడ 3 ప్లేసెస్లో నాకు వేరే హౌస్లో కూడా వర్క్ చేసా. నాకు ఎక్స్పీరియన్స్ ఉందని నేను ఇక్కడ మెన్షన్ చేసా విత్ ఇయర్. ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేసినాక ఇక్కడ చూడొచ్చు స్కిల్స్లో కూడా నేను అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ, టీమ్ వర్క్ ఇవన్నీ బేసిక్గా అన్నిటికీ సరిపోయేటట్టు ఈ రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకున్నాను నేను. నేను అప్లై చేసేటప్పుడు కూడా యూజువల్గా మనకి మ్యాక్సిమం వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్నే ప్రిఫర్ చేస్తారు. అందుకే మీరు పార్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి దీంట్లో వర్క్ చేసే అనేసి. నేను యూజువల్గా నేను టార్గెట్ చేసే సెక్టర్స్లలో నేను ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీరు ఏమన్నా కుకింగ్ సైడ్ కానీ, హోటల్స్లలో కానీ అలా వేరే అదర్ దాంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మీరు మెన్షన్ చేస్తే మీకు వాళ్ళు దాని బేస్డే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు క్వశ్చన్స్ కూడా దాని బేస్డ్ ఇంటర్వ్యూ జరిగిద్ది. మ్యాక్సిమం కేసెస్లో ఇంటర్వ్యూ. అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం లేదు, ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కొన్ని టర్మ్స్ నేర్చుకొని వెళ్ళండి. అది మీకు డెఫినెట్గా హెల్ప్ అయ్యిద్ది. ఇది అనమాట. నేను ఇంకా రిసెప్షన్గా చేసేటప్పుడు కొన్ని సిస్టమ్ జాబ్స్ కూడా నాకు కావాలి అనేసి ఐటీ సైడ్. కొద్దిగా నేను టెక్నికల్ థింగ్స్ కూడా ఇంక్లూడ్ చేసా. ఇన్ కేస్ మీరు టెక్నికల్ వద్దు అనుకుంటే అది రిమూవ్ చేసి మీకు దాంట్లో టార్గెట్ చేస్తున్నారు. ఇన్ కేస్ రిసెప్షన్లో టార్గెట్ చేస్తే మీకు కస్టమర్ సర్వీస్ది కావాల్సిందంటది ఎక్కువ. దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మెన్షన్ చేయండి. వేరే హౌస్లలో చేస్తే వేరే హౌస్ టార్గెట్ చేస్తుంటే వేరే హౌస్లలో నాకు ఎక్స్పీరియన్స్ ఉందనేసి చేయండి. బట్ ఏమంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు వేరే హౌస్ కానీ, రిసెప్షన్ కానీ ఏమన్నా ఇక్కడ మెన్షన్ చేసింది ఇంటర్వ్యూకి వెళ్ళేక ముందు. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా వేరే హౌస్కి పిలిచారనుకో, ఇన్ కేస్ ఇంటర్వ్యూ ఉందనుకో ప్రిపేర్ అయ్యి వెళ్ళండి కొద్దిగా దాని గురించి. ఎక్స్పీరియన్స్ ఉందని మెన్షన్ చేసి. ఇదొక టెంప్లెట్ నేను ఇది యూజ్ చేసుకుని నేను అందరికీ
అప్లై చేసిందనమాట. సో, ఇక్కడ మెయిన్‌గా మీరు ఇది అవైలబిలిటీ ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. జీఎన్ఐబీ, పీపీఎస్‌ని కూడా ఇంక్లూడ్ చేయండి. సో, హైలైట్‌గా మెన్షన్ చేయండి. సో, మీరు టెంప్లెట్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి టెంప్లెట్స్ అన్నీ ఉన్నాయి. మోర్ ఓవర్ లైక్ మీరు టార్గెటింగ్ సెక్టర్‌లో మీరేం చేస్తారంటే, సో, ఇన్ కేస్ మీరు ఒక 2, 3 సెక్టర్స్ టార్గెట్ చేస్తుంటే, సో, వాటి గురించి ఇంక్లూడ్ చేసి దీంట్లో ఎక్స్‌పీరియన్స్ ఉందని పెట్టండి. సో, దాని గురించి కొద్దిగా నేర్చుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.